అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని ఆదివారం బెంగళూరులో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, ప్లేస్మెంట్ హెడ్ వేణు చౌదరిలు పూర్వ విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ మాట్లాడుతూ, కళాశాల పూర్వ విద్యార్థులు ఈ సమావేశానికి రావడం సంతోషంగా ఉందన్నారు. గత 2 దశాబ్దాలుగా మిట్స్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేస్తోందన్నారు. మిట్స్ పై ఉన్న నమ్మకంతో దేశం నలుమూలల నుంచి ఈ కళాశాలలో పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ నమ్మకానికి మరింత బలం చేకూర్చేలా సంస్థ కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మిట్స్ చదివిన ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, బెంగళూరులో ఎక్కువ మంది మిట్స్ పూర్వ విద్యార్థులు ఉన్నందున వారి కోసం ఈ పూర్వ విద్యార్థులు కార్యక్రమాన్ని బెంగళూరులో ఏర్పాటు చేశామన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విద్యార్థుల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మిట్స్ కళాశాలతో ప్రయోజకులైనందుకు యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ సమాజంలో, కంపెనీల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సూచించారు. Many people would have studied engineering graphics. K.L. Narayana sir is the author, and he is the person who was principal that time and who taught us engineering drawing and drawing in first year. So you can imagine when you join a new college and the person who is author of the book is teaching you, that's really, I don't know how many of you feel happy. I felt very high, saying that okay, this person is teaching us. So I used to tell everyone, the person who is author of your book is my teacher, and I know him very well. So that was my first impression. I tell you one more. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మల్లికార్జున నాయుడు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మల్లికార్జున నాయుడు జన్మదినం సందర్భంగా మదనపల్లెలోని ఆయన స్వగృహం వద్ద అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేకును కత్తిరించి పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచినే అభిమానుల తాకిడితో మల్లికార్జున నాయుడు ఇంటి వద్ద సందడి నెలకొంది. తమ్మళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డితో పాటు తమ్మళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా అమ్మచెరువుమెట్ట వద్ద ఉన్న వెలుగు చిన్నపిల్లల ఆశ్రమంలో మల్లికార్జున నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించి అక్కడి పిల్లలకు స్వీట్లు, భోజనాలు ఏర్పాటు చేశారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోనూ అభిమానులు కేకులు కత్తిరించి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమాల్లో తమ్మళ్లపల్లె జనసేన ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్, టీడీపీ నాయకులు వైజీ సురేంద్ర, ఎల్లారెడ్డి, తెట్టు రెడ్డిశేఖర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.